Hello students. Today we discussed about the rise of Stalin. So this topic also is part of Russian Revolution. Lenin was died in the year of 1924. So his death changed the political conditions in country and also within the Bolshevik party. So after Lenin's death, Joseph Stalin became the leader of the Communist Party. For come to the power, Joseph Stalin he eliminated all his opponents. So over the next decades, he established his absolute control over the party at the same time on country. So he used his undisputed power to build the economy of USSR. 1924లో లెనిన్ చనిపోవడంతో సో పొలిటికల్గా కంట్రీలో కానీ బోల్షివిక్ పార్టీలో కానీ టోటల్ పొలిటికల్ కండిషన్స్ అన్నీ చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ లెనిన్ చనిపోయిన తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనే ఒక పర్సన్ బోల్షివిక్ పార్టీలో ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో ఈ స్ట్రాంగెస్ట్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి ఈయన అపోనెంట్స్ అందరినీ కూడా రిమూవ్ చేయడము, కిల్ చేయడము జరిగింది. సో ఇట్లా కిల్ చేసి ఈయన పవర్ని స్ట్రెంగ్తెన్ చేసుకున్న తర్వాత ఈ పవర్ని మొత్తం కూడా ఈ యుఎస్ఎస్ఆర్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయడం కోసము యూజ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జోసెఫ్ స్టాలిన్, USSR began a program of planned economic development. So the planned economic development, which means so the government should control the production, distribution and prices. This was known as the planned economy. To implement the planned economy, he go through the 5-year plans in 1928. సో జోసెఫ్ స్టాలిన్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకున్న తర్వాత సో ఈ చూస్ ది ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ప్లాన్డ్ ఎకానమీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకున్నాడు. అసలు ప్లాన్డ్ ఎకానమీ అంటే ఏంటి అంటే సో కంట్రీలో ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదా ప్రైసెస్ని కానీ అంతా గవర్నమెంట్ కనుక కంట్రోల్ చేస్తూ ఉండగలిగితే సో దాన్ని ప్లాన్డ్ ఎకానమీ అంటారు. సో ఈ ప్లాన్డ్ ఎకానమీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు సో హీ చూస్ ది 5-year plans. So for the first time in the world, the 5-year plans was introduced by Stalin in the year of 1928. Even our Indians also inspired by these 5-year plans. We also take this idea of 5-year plans from Russia. Nehru implemented the 5-year plans in India through the Planning Commission of India. So the Planning Commission was worked up to 2014. So the new government came in 2014. After the new government removed the Planning Commission. Instead of Planning Commission, they introduced the Niti Aayog, National Institution for Transforming India. Stalin 5-year plans was achieved by the twin policy. So the twin policy indicates the rapid industrialization and collectivization of agriculture. Collectivization of agriculture means the USSR government collected the all cultivatable lands from small peasants and large peasants. So in those lands, the people collectively working on these farms and they do the agriculture. They produce the food grains with the using of tools, machines and animals. So whatever the food grains was produced, finally they shared their final production among them. So this is known as collectivization of agriculture. సో కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే సో రష్యాలో ఉన్నటువంటి స్మాల్ పీజెంట్స్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ లార్జ్ పీజెంట్స్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేయడము. సో వాటిని కలెక్టివ్ ఫార్మ్స్ అంటారు. సో ఈ కలెక్టివ్ ఫార్మ్స్లో పీపుల్ అందరూ కలిసి అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అంటే అందరూ కలిసి మిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు, న్యూ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో లేదా మనకి అనిమల్స్ అందరూ కలిసి యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దీనివల్ల అట్లా గవర్నమెంట్కి ఉపయోగం ఉంటుంది,
ఈ పీజెంట్స్కి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ చేస్తారో వచ్చిన ఫుడ్ గ్రెయిన్స్ని టోటలీ కలెక్టివ్ ఫామ్స్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా, పీజెంట్స్ కలిసి వర్క్ చేసినటువంటి పీపుల్ అందరూ కూడా ఆ ఫైనల్ ప్రొడక్షన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో దీన్నే కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో విచ్ డిస్క్రైబ్స్ the USSR also builds industries on a large scale and on an unprecedented manner. So for example, in the city of Magnitogorsk, the construction of a steel plant was achieved in the 3 years. Normally the steel plant was built, it take a time of more than 5 years, but in this case of USSR it took only 3 years. So this example shows us how much determination they show on the industrialization. And even the USSR and his government owned by all the industries was owned by the state, and which they did not allow free market and sold the industrial products to the consumers directly. So the production and the distribution, the prices all were controlled by the government. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ఇండస్ట్రీస్ని చాలా లార్జ్ స్కేల్లో, ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ని చాలా ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం, స్టార్ట్ చేయడం జరుగుతూ వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం టెక్స్ట్ బుక్లో తీసుకున్న విధంగా, టెక్స్ట్ బుక్ ఇచ్చిన విధంగానే, సో మ్యాగ్నిటోగాస్క్ అనే ఒక సిటీలో స్టీల్ ప్లాంట్ని ఒక 3 yearsలోనే బిల్డ్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఒక స్టీల్ ప్లాంట్ని కనుక బిల్డ్ చేయాలనుకుంటే మోర్ దెన్ 5 years టైం అనేది మనకు పడుతుంది. సో వీళ్ళు 3 yearsలోనే కంప్లీట్ చేస్తున్నారంటే, సో ఆ డిటర్మినేషన్ మనం అర్థం చేసుకో ఎంత ఫాస్ట్గా వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ వైపుకు వెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒక రోజులోనే జరిగాయి. దే ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ డెవలప్మెంట్స్. సో వన్స్ వీ హ్యావ్ టు డిస్కస్ ది ఛాలెంజెస్ ఆల్సో. సో at initial stages to implement the collectivization of agriculture, so many of the large peasants refused to give the lands to the government. So the government was also punished the large peasants, the people who are refused to give lands. So the punishments like imprisonment, deportation and even death also. In the process of industrialization, this construction led to the bad working conditions in the construction of industries. For example, the living quarters of the industrial workers in the winter time at the 40 degrees below, people had to climb down from the 4th floor and dash across the street in order to go to the toilet. So these are the challenges faced by the USSR at the initial stages of planned economic development. సో కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేయాలనుకున్నప్పుడు, సో లార్జ్ పీజన్స్ ఎవరు కూడా ఈ వాళ్ళ ల్యాండ్స్ని గవర్నమెంట్కి సరెండర్ చేయడానికి యాక్సెప్ట్ చేయకపోవడంతో గవర్నమెంట్ కొంతమందిని ఇంప్రిజన్మెంట్ చేయడం కానీ, లేదా కొంతమందిని కంట్రీ నుంచి బయటకు పంపించడం కానీ, దాన్ని డిపోర్టేషన్ అంటాం. సో లేదా కొంతమందిని కిల్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి ప్రాసెస్లో ద మెయిన్ ఛాలెంజ్ వాజ్ at the initial stages of collectivization of agriculture, a severe famine was happened between the 1929 and 30. It leads to the number of deaths of people. సో కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ బికమ్ అన్ ఏ ఫెయిల్యూర్ అటెంప్ట్ అని మనము చెప్పొచ్చు. ఎందుకంటే 1929-30 ఇయర్లో ఒక పెద్ద ఫెమిన్ రావడము, సో ఈ ఫెమిన్లో చాలామంది పీపుల్ హంగ్రీతో చనిపోవడం అనేది జరిగింది. బట్ ఇట్ వాజ్ ఏ షార్ట్ టర్మ్ అటెంప్ట్ అని కూడా చెప్పచ్చు. సో దాని తర్వాత మళ్ళీ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడము, సర్ప్లస్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ మొత్తంలో రావడంతో కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది సక్సెస్ఫుల్ అయిందని చెప్పచ్చు. బట్ ఈవెన్ ఇండియాలో కూడా కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో మనకి ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్ సరిగ్గా జరగకపోవడము, ల్యాండ్ అక్విజిషన్ కానీ, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్ టు ది ల్యాండ్లెస్ పీపుల్ కానీ సక్రమంగా జరగకపోవడం వల్ల మనకి ఇక్కడ కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్గానే మిగిలిపోయిందని చెప్పచ్చు ఇండియాలో.
సో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్లో కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే, సో ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వర్కర్స్కి సరైన వర్కింగ్ కండిషన్స్ లేకపోవడము, వాళ్ళు లీవ్ చేసే క్వార్టర్స్ సరిగ్గా లేకపోవడం కూడా జరుగుతూ వస్తుంది. ఆల్ దీస్ ఛాలెంజెస్ వర్ టేక్ ఓవర్ బై ది రష్యన్ గవర్నమెంట్. సో the USSR government under the leadership of Stalin, they introduced the extended schooling system for the industrial workers and peasants, those people who entered universities also while they are working. So and also they improve the crèche facilities in working places, and also they implement the cheap public health care to the people, and also they build the massive quarters to the industrial workers. So with all these efforts, very soon USSR achieved full employment for all its citizens, and also it was able to improve their standard of living substantially. During this time, the Western world, particularly the European countries, faced the impact of the Great Depression. So not only the Western Europe, all over the world faces the problems of the Great Depression except Russia. So why? Because there is the mainly two reasons which Russia was escaped from the impact of Great Depressions. The first one is the USSR was not integrated with the international market, and second one is the USSR had a planned economy in which the state decide what has to be produced and how much. So these two policies escaped the USSR from the impact of Great Depression. సో ఇలాగ యుఎస్ఎస్ఆర్ డెవలప్ అవుతూ ఉన్న టైంలో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వాటిని రివైవ్ చేస్తూ వాటిని ఎస్కేప్ చేస్తూ ఉన్న టైంలోనే వరల్డ్ మొత్తం కూడా గ్రేట్ డిప్రెషన్ దాని ఇంపాక్ట్లో ఉండిపోవడం జరిగింది. సో ఇదే టైంలో కానీ అన్ని వరల్డ్లో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి, కానీ ఎక్సెప్ట్ రష్యా మాత్రం గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు. అసలు గ్రేట్ డిప్రెషన్ ఇంపాక్ట్ అనేది రష్యా మీద ఏమాత్రము లేదు. సో ఎందుకంటే దీనికి మెయిన్గా రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్తో కనెక్ట్ కాకపోవడము. సెకండ్ వన్, ఇంతకుముందు చెప్పుకున్న విధంగా స్టేట్ ఆర్ గవర్నమెంట్ కంట్రోల్స్ ది హౌ మచ్ దే ప్రొడ్యూస్ అండ్ వాట్ దే ప్రొడ్యూస్. సో ఎంత మేరకు ఎంత ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, వాటి ప్రైసెస్ ఎంత ఉండాలి అనేది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు చేయకపోవడం వల్ల సో ఈ గ్రేట్ డిప్రెషన్ ఇంపాక్ట్ నుంచి వాళ్ళు బయటపడడం జరిగింది. బట్ సో ఈ రెండు పాలసీస్ని కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై. సో ఇది ఎలా సాధ్యమైంది, డిమాండ్ అండ్ సప్లై మధ్య బ్యాలెన్స్ ఎలా చేయగలిగారంటే త్రూ ది సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఇట్ లీడర్స్. సో వరల్డ్ వైడ్గా కమ్యూనిజంకి ఇంపార్టెన్స్ కానీ ప్రియారిటీ కానీ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేట్ డిప్రెషన్ నుంచి ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా బయటపడ్డాము ఒకటైతే, సో కమ్యూనిజం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి చాలా త్వరగానే డెవలప్ కావడం వల్ల కూడా కమ్యూనిజంకి వరల్డ్ వైడ్గా చాలా పాపులారిటీ అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెనీ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ పర్టికులర్లీ మెనీ పొలిటికల్ లీడర్స్ అక్రాస్ ది వరల్డ్ దే గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది కమ్యూనిజం. ఈవెన్ ఇన్ ఇండియా ద లీడర్స్ లైక్ Aman Roy, Jawaharlal Nehru, Rabindranath Tagore also take the inspiration from the communist and socialist ideologies. But there was some criticism also happened on the communism. Why? Because in the USSR they deny the ordinary democratic liberties to the citizens, and also they deny the multi-party system. So whatever the opposition was increased, the communist governments or particularly the USSR governments try to eliminate those opponents. So they argue that to
to achieve the development or to achieve the socialism, so they want to use some harsh methods on the people. So based on the communist criticism, a writer George Orwell, his famous satirical Animal Farm, so this novel highlight the how the ideals of Russian Revolution were compromised in USSR.